కిచెన్ అయితే పైన మనం అకర్లిక్ షీట్స్ అయితే వాడడం జరిగిందండి. కింద లైట్ స్కై బ్లూ కలర్, పైన లైట్ ఐవరిష్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడైతే కిచెన్‌లో ఫ్రిడ్జ్ పక్కన స్పేస్‌ని ప్యాంట్రీ యూనిట్‌గా ఇచ్చామండి. చాలా స్టోరేజ్ అయితే మనకు కవర్ అయితుంది. చూడొచ్చు లాట్ ఆఫ్ స్పేస్ అయితే మనకొస్తుంది. సో, ఇలా ప్యాంట్రీ యూనిట్ అయితే ఇచ్చాం. ఎంటైర్ యూపీవీసీ మెటీరియల్ అండి ఇది. యూపీవీసీ మెటీరియల్ అంటే అల్యూమినియంది కాదండి. యూపీవీసీ మెటీరియల్ అంటే మనకి యూపీవీసీ విండోస్ వస్తాయి కదా! అలాంటి మెటీరియల్ అన్నమాట ఆల్‌మోస్ట్. అండ్ ఈ ప్లేస్‌లో ఈ కార్నర్ స్పేస్‌లో ఇలా ఓవెన్ కోసం అయితే యుటిలైజేషన్‌కి ఇచ్చామన్నమాట. మనకు అవసరం లేదన్నప్పుడు ఇలా దించేసుకోవచ్చు. అండ్ చిన్న క్రాకరీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం అన్నమాట. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా అయితే ఇచ్చాము. ఈ హ్యాండ్ వాష్ ఏరియా ఎళ్ళేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఎడ్జెస్‌లో కర్వ్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. కర్వ్స్ తీసుకున్నాం. అండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్‌కి పాలీగ్రానైట్ అయితే వేసామన్నమాట. అండ్ ఇదంతా వర్క్ మనం 45 డేస్‌లో సార్‌కైతే అప్పుడు కంప్లీట్ చేసి ఇచ్చాము. ఆఫ్టర్ 1 ఇయర్ గూడా మనకు ఇలా ఉందంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి గదా! స్క్రూస్ ఊడిపోతాయి అది ఇది అనేసి. అలా ఊడిపోయే పనైతే 1 ఇయర్ తర్వాత మళ్ళీ మేము సార్‌నైతే కనిపించము, రావండి. సో, ఇక్కడ పక్కన వేరే సైట్ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యుంటే దానికోసం వచ్చాము. చూసామైతే మంచిగా ఉండి సార్ వీడియో తీసుకుంటామని చెప్పి సార్ పర్మిషన్ తోటి వీడియో తీసుకోవడం అయితే జరిగింది. సో, థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.